నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాట పట్టిందన్న గవర్నర్ అభివృద్ధి సంక్షేమంలో దేశానికే దీపస్తంభంలా మారుతుందని ఉద్ఘాటన గవర్నర్ ప్రసంగం వేళ ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ సభ్యుల ఆందోళన 11 నిమిషాలకే సభ నుంచి నిష్క్రమణ ఇదేం తీరని కూటమి ప్రశ్నలు మిర్చి రైతులను ఆదుకునేందుకు ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు 11,781 రూపాయలకు క్వింటా కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశం ఎస్ఎల్బీసీ ఘటనలో ముమ్మరంగా సహాయ చర్యలు ఆధునిక సాంకేతికతతో బాధితుల్ని కాపాడే ప్రయత్నాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఇతర బృందాలు బీజేపీతో ఒప్పందం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం ఫోన్ ట్యాపింగ్ కేసుతో కమలదళం కేసీఆర్ను బెదిరించిందని రేవంత్ రెడ్డి ఆరోపణ సీఎం వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమని ఆక్షేపణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని జోస్యం తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఏపీ తెలంగాణలో 5 స్థానాలకు మార్చి 29న పోలింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లకు ఉగ్రముప్పు నిర్వాహకులకు పాక్ నిఘా వర్గాల హెచ్చరికలు లాహోర్ రావల్పిండిలో భద్రత కట్టుదిట్టం అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ను దేశానికే దీపస్తంభంలా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు ఆర్థిక వ్యవస్థ తలసరి ఆదాయంలో ఏపీ పుంజుకుంటోందన్న గవర్నర్ స్వర్ణాంధ్ర 2047 దిశగా సాగుతున్నట్లు వివరించారు మేడ్ ఇన్ ఆంధ్ర బ్రాండ్ను విశిష్ట చిహ్నంగా మారుస్తామని తెలిపారు సాంకేతికత సాయంతో పౌర సేవల అమలుతో పాటు వాటిని సమర్థంగా అమలు చేసేందుకు త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును జారీ చేయనున్నట్టు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా వైసీపీ సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు మేడ్ ఇన్ ఆంధ్ర బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు గత 5 ఏళ్లలో విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నామన్నారు పోలవరం అమరావతి ప్రాజెక్టుని మళ్లీ పట్టాలెక్కించామన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విశాఖ రైల్వే జోన్ హామీలు అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరానికి అటు నుంచి బనకచెర్లకు అనుసంధానిస్తామని గవర్నర్ చెప్పారు తద్వారా ఆంధ్రప్రదేశ్ లో నీటి భద్రతను సాధిస్తామన్నారు In the past 8 months, my government has taken significant strides in getting the state back on track from the previous misrule and misgovernance towards the path of development through an accountable and good governance. We have revived 74 out of 93 currently central sponsored schemes which were sponsored by previous regime by clearing liabilities of 9,371 crores. This has triggered further releases from the Government of India for the current and future years. మహిళలపై అఘాయిత్యాల్ని ఉపేక్షించేది లేదన్న గవర్నర్ 20,000 సీసీ కెమెరాలతో క్లౌడ్ ఆధారిత ఐపీ సీసీటీవీ నిఘా వ్యవస్థను మోహరించినట్టు తెలిపారు గూగుల్ ఆర్సెలార్ మిత్తల్ టాటా పవర్ గ్రీన్కో బీపీసీఎల్ టీసీఎస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆకర్షించామని వివరించారు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆయా సంస్థలు హామీ ఇచ్చాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పయనిస్తోందని తెలిపారు We are going to implement Talliki Vandanam, providing financial support to mothers so that the education of the children doesn't become a burden to the family. My government is committed to provide permanent houses to all the eligible households in the state by the end of 2029 in a saturation mode, while providing land 3 cents in rural areas and 2 cents in urban areas to our landless families. ఏ సామాజిక వర్గాన్ని విస్మరించకుండా సుస్థిర సమ్మిళిత అభివృద్ధి సాధించడమే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు అందరూ అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ఆయన కలిసికట్టుగా ఎదుగుదామని ప్రసంగాన్ని ముగించారు
అనర్హత వేటు తప్పించుకునేందుకే అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య శాసనసభలో అడుగుపెట్టిన వైసీపీ అధినేత జగన్ గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన 11 నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు. ఉన్న కొద్దిసేపు సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు యత్నించారు. ప్రతిపక్షంగా గుర్తించాలని, న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతల ఆందోళన మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు గైర్హాజరు కానున్నారు. మండలికి వెళ్లి ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలని వైసీపీ ఎమ్మెల్సీల్ని జగన్ ఆదేశించారు. సభకు వచ్చిన 11 నిమిషాలకే జగన్, ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంపై కూటమి నాయకులు విమర్శలు గుప్పించారు. సస్పెన్షన్ వేటు పడకుండా తప్పించుకునేందుకే జగన్ వచ్చినట్లు ఉందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు వైసీపీ సభ్యులు సభకు రాలేదని దుయ్యబట్టారు. మంత్రులు, తెలుగుదేశం నేతలు జగన్ తీరుపై మండిపడ్డారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని వింత కోరికల్ని జగన్ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమైన చర్యని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా తమకు రాదని, వైసీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు. మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం. అటెండెన్స్ గురించి వచ్చారు, సంతకం పెట్టారు, లోపలికి వచ్చారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ప్రభుత్వం ఇది చేయలేదు, చేస్తే బాగుండని చెప్పి బయటకు వస్తే హర్షం ఉండేది. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు, కాబట్టే నేను బయటకు వెళ్ళిపోతానని సిగ్గుమాలిన మాటలు మాట్లాడి, దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి వాదన. ఇంకా 4 రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 21 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇవాళ సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల కమిటీ భేటీలో నిర్ణయించారు. మార్చి 19న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది. తర్వాత సభ వాయిదా పడటం ఆనవాయితీ కాగా ఇతర అంశాలు ఉంటే చర్చించేందుకు మార్చి 20, 21 2 రోజులు రిజర్వు దినాలుగా ప్రకటించారు. బీఎస్సీ భేటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టకుండా బీజేపీ బెదిరింపులకు పాల్పడిందని చెప్పారు. రుణమాఫీ, వరికి బోనస్, వ్యవసాయానికి ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలవుతుంటేనే కాంగ్రెస్కు ఓటేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 8 మంది ఎంపీలున్న బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేంటి, చేసిందేంటని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున సుడిగాలి ప్రచారం చేశారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. తొలుత నిజామాబాద్ లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సాధనలో పట్టభద్రులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు తప్పదని బీఆర్ఎస్ నేతలను బీజేపీ భయపెడుతోందన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టలేదన్నారు. ఇవాళ బండి సంజయ్ అంటూ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని, టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ లతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్, వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంచిర్యాలలో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల తెలంగాణ అభివృద్ధి కాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీతో పాటు విదేశీ పెట్టుబడులు తెచ్చి వేలాది మంది యువతకు కొలువులిచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే వారంతా మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని సీఎం కోరారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతారు.
మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటివి అని చెప్పి ఈరోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా నేను. మీ డిపాజిట్లు పోతాయి ఎట్లా? అవే సీట్లలో బీజేపీ వాళ్ళు గెలుస్తారు ఎట్లా? మీరు చీకట్లో ఏం అల్లాయి బల్లాయి చేసుకున్నారో నేను అడగదలుచుకోలే. ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. టెట్ పరీక్షలు నిర్వహించి, డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్కు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. అనంతరం కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రచార సభలోనూ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ స్కామ్లు సీబీఐకి అప్పగిస్తే దోషుల్ని జైల్లో వేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకుని విచారణ చేస్తూ తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిలో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా గెలిచినా పోయేదేమీ లేదంటూ సీఎం ప్రచారానికి ఎందుకొచ్చారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహలతో మాట్లాడారని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్తో కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. తమను విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. అదేదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైందని కాదు, మేమే స్వయంగా ఈ కేసు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని హైకోర్టులో భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. కేసు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా, కోర్టులో కోరిన విధంగా సిబిఐకి అప్పగించండి. కేసు ఏ రకంగా ముందుకెళ్ళదో మేము చూస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది ఆచూకీ తెలియని విపత్కర పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలటం దిగజారుడు రాజకీయమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రికి సీరియస్నెస్ లేకపోతే ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడుంటుందని ప్రశ్నించారు. ఓట్ల వేటలో జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది, కానీ ఒక్కసారి ఎస్ఎల్బీసీ టన్నెల్కు వెళ్లే సమయం లేదా అని అడిగారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకిచ్చే విలువ ఇదేనా అని కేటీఆర్ నిలదీశారు. 3 రోజులు గడిచినా శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుని 8 మంది జాడా దొరకలేదు. అవిశ్రాంతంగా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రమాద స్థలంలో నీటి ప్రవాహం, బురద, మట్టి ముందుకు వెళ్లేందుకు ఆటంకంగా మారాయి. పైకప్పు కూలడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలైందని సహాయ బృందాలు తెలిపాయి. వాటిలో ఒక భాగం నీటి ప్రవాహ ఉధృతికి కిలోమీటర్ వెనక్కి కొట్టుకొచ్చింది. ఆ భాగం దాటి వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, నేవీ, సింగరేణి రెస్క్యూ బృందాలు సమన్వయంతో ప్రయత్నిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మట్టిలోనూ చూడగలిగే ప్రాక్సీ ప్రోబ్ అనే అత్యాధునిక కెమెరా పరికరం, ఇతర సామాగ్రిని తీసుకెళ్లాయి. మట్టి, బురద, నీరు కారణంగా లోపలికి వెళ్లలేకపోతున్న నేపథ్యంలో డ్రోన్తో గాలింపు చేపట్టే బృందాలను సైతం రంగంలోకి దించారు. నీటి ప్రవాహం ఆగిపోయి మట్టి తీసివేస్తేనే టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగం వరకు చేరుకోగలమని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పుడే లోపల చిక్కుకున్న వారి ఆచూకీ లభిస్తుందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల కింద 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటల్ని దృష్టిలో ఉంచుకుని నీటి అవసరాలపై ఓ నిర్ణయానికి రావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ సూచించారు. 2 రాష్ట్రాల సంబంధిత చీఫ్ ఇంజనీర్లు సమావేశమై ఓ అభిప్రాయానికి రావాలని కోరారు. ఆ తర్వాత కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమై నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన భేటీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీఎన్సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ భేటీలో ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకున్నందున ఏపీని నిలువరించాలని రాహుల్ బొజ్జా బోర్డు చైర్మన్ను కోరారు. తాగునీటి అవసరాల కోసం తమకు శ్రీశైలం, నాగార్జున సాగర్లో 10 టీఎంసీల చొప్పున అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే వరద నీటిని తాము వాడుకున్నందున ఆ నీటిని పరిగణనలోకి తీసుకోరాదని ఏపీ ఈఎన్సీ అన్నారు. సాగర్, శ్రీశైలం కింద పంటలు ఉన్నాయని, వాటికి సరిపడా నీరు అవసరమని తెలిపారు. నల్గొండ సీఈ అజయ్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఎస్ఎల్బీసీ సహాయ చర్యల్లో ఉన్నందున అందుబాటులోకి రాలేదన్నారు. ఇందుకు స్పందించిన బోర్డు చైర్మన్ రేపు నల్గొండ వెళ్లి అక్కడే మాట్లాడాలని ఏపీ సీఈకి సూచించారు. కృష్ణా బోర్డు సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు విడిగా సమావేశమై చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోటా 10 ఎమ్మెల్సీ ఖాళీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 5 స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఇందుకు సంబంధించి మార్చి 3న నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 10 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంటుందని తెలిపింది. మార్చి 29న ఏపీలో జంగా కృష్ణమూర్తి, పర్చూరి అశోక్ బాబు, దువారపు రామారావు, బి తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
ఏపీలో మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రైతుల్ని ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చికి గిట్టుబాటు ధర చెల్లించాలన్న చంద్రబాబు విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 2024-25 సంవత్సరం ఏపీ రైతులు పండించిన 2.58 లక్షల టన్నుల మిర్చిని క్వింటాలుకు 11,781 రూపాయల కనీస ధరకు కొనుగోలు చేయాలని కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు నెల రోజులు అమల్లో ఉంటాయని తెలిపింది. మిర్చి సేకరణ ధరలో సగం కేంద్రం భరించనుండగా మరో సగం మొత్తాన్ని ఏపీ సర్కారు భరించాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్రం నిర్ణయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంతో సీఎం చంద్రబాబు నిరంతరం చేసిన ప్రయత్నాలు ఫలించాయని లోకేష్ చెప్పారు. గత వైసీపీ పాలకులు కేసుల మాఫీ కోసం ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తోంది అనడానికి మిర్చికి కనీస మద్దతు ధర ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయమే నిదర్శనమని వివరించారు. ఇందుకు ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. సత్యవర్ధన్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని 3 రోజులు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1గా ఉన్న వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పటమట పోలీసులు వేసిన పిటిషన్పై ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు వంశీని 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ జరపాలని ఆదేశాల్లో పేర్కొంది. విజయవాడ పరిధిలోనే లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని స్పష్టం చేసింది. అటు వెన్నునొప్పి కారణంగా తన బ్యారెక్లో బెడ్ను అనుమతించాలన్న వంశీ విజ్ఞప్తిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఇదే కేసులో మరో 2 నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతులను కూడా 3 రోజుల కస్టడీలో ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది. మరోవైపు వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులిచ్చింది. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు తదితర వ్యవహారాలపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తనపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, కీలక బాధ్యతల్ని నిర్వహించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జీవీ రెడ్డి రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాసేపటికే ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఆయన్ని జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. $1 ట్రిలియన్ జీడీపీ సాధించే దిశగా తెలంగాణ ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కరోనా తర్వాత చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. మౌలిక సదుపాయాల్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన అమెజాన్ ఇన్నోవేషన్ సైట్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది చివరి నాటికి విస్తరణలో భాగంగా 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు కార్యక్రమంలో పాల్గొన్న అమెజాన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఏ బ్రాడ్వే, అమెజాన్ ఇండియా ఎండీ నవీన్ గుల్లపల్లి చెప్పారు. అమెజాన్ హైదరాబాద్లో తమ కొత్త సైట్ను ప్రారంభించడంతో కొత్త అధ్యాయం మొదలైందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అనేక పెద్ద సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని చెప్పిన మంత్రి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా మారుతోందన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయగా దాన్ని విచారణకు స్వీకరిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా కోర్టు పరిధి లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందని కేసీఆర్, హరీష్ రావు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల రాజలింగమూర్తి హత్యకు గురికాగా ఫిర్యాదుదారు చనిపోతే పిటిషన్ విచారణ అర్హత ఏ విధంగా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతి చెందినప్పటికీ పిటిషన్పై విచారణ జరపొచ్చంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుప్రీంకోర్టు తీర్పుల్ని వివరించారు. వాదనల తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పాకిస్తాన్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని ఆ దేశ నిఘా వర్గాలు గుర్తించాయి. మ్యాచ్లు చూసేందుకు వచ్చే విదేశీ అభిమానులే లక్ష్యంగా ఐసిస్ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఐఎస్కేపీ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిపాయి. విదేశీ క్రీడాభిమానుల్ని కిడ్నాప్ చేయాలని ఐఎస్కేపీ భావిస్తున్నట్లు పాక్ నిఘా వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా చైనా, అరబ్ దేశస్తుల్ని లక్ష్యంగా చేసుకోవాలని ముష్కరులు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోర్టులు, ఎయిర్పోర్టులు, సందర్శక ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం జీడీఐ కూడా ఐఎస్కేపీ దాడులకు తెగబడుతోందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. లాహోర్, రావల్పిండి మైదానాల్లో జరిగే మ్యాచ్ల కోసం 12,000 మందికి పైగా పోలీసుల్ని మోహరించినట్లు సమాచారం.
అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధుల్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. బీహార్ భాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 19వ విడత 22,000 కోట్ల రూపాయల్ని మోదీ విడుదల చేశారు. మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు ఈ విడతలో లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ కేవలం ఎన్డీఏ ప్రభుత్వం వల్లే రైతులకు యూరియా రాయితీ ధరకు లభిస్తోందని తెలిపారు. తమ సర్కారు తీసుకున్న చర్యల వల్లే దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పీఎం క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పటివరకు 1.75 లక్షల కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని మన్ కీ బాత్లో పేర్కొన్న ప్రధాని మోదీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖుల్ని నామినేట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, యువ షూటర్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, నటులు మోహన్ లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ప్రచారకర్తలుగా నియమితులైన వారిలో ఉన్నారు. ఈ 10 మంది స్థూలకాయం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం సహా ఆహారంలో వంట నూనె వినియోగాన్ని తగ్గించడంపై ప్రచారం చేయనున్నారు. ఈ ఉద్యమం మరింత విస్తరించేలా ఈ 10 మంది మరో 10 మంది చొప్పున నామినేట్ చేసి స్థూలకాయంపై పోరాడాలని మోదీ సూచించారు. అమెరికా విపణుల నుంచి బలహీన సంకేతాలు, ట్రంప్ టారిఫ్ల భయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 425 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ నేడు మరో 857 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 400 పాయింట్ల దిగువన 74,893 వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద మదుపర్లు కాసేపు కొనుగోళ్లు జరపగా 74,907 పాయింట్ల గరిష్ట స్థాయిని సూచీ తాకింది. తర్వాత అమెరికా భయాలతో అమ్మకాల ఒత్తిడి ఏర్పడి 74,387 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 74,454 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 242 పాయింట్లు తగ్గి 22,553 వద్ద ముగిసింది.